తిరుపతిలో జరిగిన ఓ ఘటన ఇది. అజ్ఞాత కాల్, అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం. ఒక పౌరుడి నిజ జీవితమే హెచ్చరిక. తిరుపతిలో నివసించే 66 ఏళ్ల ఓ రిటైర్డ్ టీచర్‌కు 6వ తారీఖున తెలియని నంబర్ నుంచి ఫోనొచ్చింది. ఫోన్‌లో వ్యక్తి గంభీరంగా మీ ఫోన్ నంబర్‌ను ఉపయోగించి బెంగళూరులో మహిళలకు అనుచిత మెసేజ్‌లు పంపారు. మీపై ఎఫ్ఐఆర్ నమోదైంది అని చెప్పారు. వెంటనే బెంగళూరుకు వచ్చి కంప్లెయింట్ ఇవ్వాలి అని భయపెట్టాడు. తర్వాత మరొక నంబర్ నుంచి కాల్ చేశాడు. మేము ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడే పోలీసులకు కనెక్ట్ చేస్తున్నాం. మీపై సిబిఐ కేసులు కూడా ఉన్నాయంటూ నమ్మబలికాడు. తర్వాత మరో వ్యక్తిని పోలీస్ అధికారి, తర్వాత సిబిఐ ఆఫీసర్ అంటూ కాల్లోకి తీసుకొచ్చి మీ ఆధార్ కార్డును అమ్మేశారు, మీ పేరుతో అకౌంట్స్ ఓపెన్ చేశారు, 3 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్స్ జరిగాయని భయపెట్టారు. సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళిందని చెప్పారు. మీ మీద అరెస్ట్ వారెంట్ ఉందని చెప్పారు. అలా భయపెట్టి మాట్లాడుతూనే ఉన్నారు. అంతేకాకుండా ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు, గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని మాట్లాడండి అని చెప్పారు. ప్రతి 2 గంటలకు గుర్తింపు మెసేజ్ పంపండి అని చెప్పారు. ప్రియారిటీ ఇన్వెస్టిగేషన్ కోసం మీ వద్ద ఎంత డబ్బు ఉందో చెప్పండి అంటూ పూర్తిగా అతన్ని మానసికంగా కుంగదీశారు. చివరికి మీరు నిర్దోషి అని నిరూపించుకోవాలంటే 8 లక్షలు డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేశారు. సందేహం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి తిరుపతి సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్లి వివరాలు చెప్పగా ఇది పూర్తిగా నకిలీ సైబర్ మోసం అని పోలీసులు వెల్లడించారు. అతను 3 రోజులుగా పడుతున్న టెన్షన్ మొత్తం దూరం అయిపోయింది. ఈ ఘటన తర్వాత అతను అందరికీ చెబుతున్న మాటలేంటో తెలుసా? పోలీసులు, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ ఎవ్వరూ వీడియో కాల్ చేయరు, డబ్బులు అడగరు, బెదిరించరు. ఆధార్, పాన్, ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవ్వరికీ చెప్పొద్దు అని చెబుతున్నారు. భయపెట్టి డబ్బు అడిగితే అది 100% మోసమేనని తెలియజేస్తున్నారు.